మూల్యాంకనం అభ్యసనలో సాక్ష్యాల సేకరణ ప్రక్రియను మూల్యాంకనం అంటారు. మూల్యాంకనం లక్ష్యాలకు అనుగుణంగా స్పష్టీకరణలపై ఆధారపడి జరుగుతుంది. మూల్యాంకనం ఉపాధ్యాయుడు బోధనా విజయాన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. మూల్యాంకనం ఒక నిరంతర ప్రక్రియ లేదా ఒక అవిరళ ప్రక్రియ అని డాక్టర్ దౌలత్ సింగ్ కొఠారి గారు చెప్పారు. విద్యా కార్యక్రమంలో అతి ముఖ్యమైన ఘట్టం మూల్యాంకనం అని నార్విన్ గ్రీన్లాండ్లో ఆ లోకల్ పర్సన్ చెప్పాడు అన్నట్టు. మూల్యాంకనంలో ముఖ్యంగా 3 దశలు కలవు. వాటిలో మొదటిది లక్ష్యాన్ని నిర్ధారించడం, రెండవది అభ్యసన అనుభవాలను కల్పించడం, మూడవది కల్పించిన అభ్యసన అనుభవం ఎంత మేరకు సాధించబడిందో తెలుసుకోవడానికి మూల్యాంకనం చేయడం. ఇట్లా మనకి 3 స్టెప్స్ ఉంటాయి. సో మూల్యాంకనం జరపడానికి ఉపయోగపడే పరికరాలను మూల్యాంకన సాధనాలు అంటారు. సాధారణంగా ఇవి 2 రకాలు. ఒకటి పరీక్ష, రెండవది నికష. పరీక్ష ఇది విస్తృతమైనది. ఇది ఎక్కువ కాలం పాటు నిర్వహించడం జరుగుతుంది. విద్యార్థుల సామర్థ్యాలను పరీక్షించడానికి ఉపయోగపడుతుంది. ఇది పరీక్ష అన్నట్టు. విస్తృతమైనది, ఎక్కువ కాలం పాటు నిర్వహించడం జరుగుతుంది. విద్యార్థుల సామర్థ్యాలను పరీక్షించడానికి ఉపయోగపడుతుంది. నికష అనేది సంకుచితమైనది. స్వల్ప సమయంలో విద్యార్థిలో సామర్థ్యాలను అంచనా వేయడానికి ఉపయోగపడేది. నికషను కొన్ని అనుకూల పరిస్థితుల్లో విస్తృతమైన అంశాలు అతి తక్కువ సమయంలో పరీక్షించడానికి ఉపయోగిస్తారు. ఎగ్జాంపుల్ తీసుకుంటే అన్ని సెట్ ఎగ్జామ్స్, ఎంసెట్, ఐసెట్ ఇట్లాంటివి. సాధారణంగా పాఠశాలలో ఉపాధ్యాయుడు నిర్వహించే నికషలు స్లిప్ టెస్టులు, యూనిట్ టెస్టులు, అసైన్మెంట్ టెస్టులు అన్నట్టు. మాపనం ఒక నికషను కానీ పరీక్షను కానీ నిర్వహించి విద్యార్థిలో సాధన పరిమాణాన్ని, సామర్థ్యం సంఖ్యారూపంలో కొలవడాన్ని మాపనం అంటారు. అసెస్మెంట్ అన్నమాట. మాపనం అనేది మూల్యాంకనానికి సాక్ష్యాన్ని ఇస్తుంది. మాపనం యొక్క గుణాలను విశ్లేషించిన ఎడల ఆ ప్రక్రియ మూల్యాంకనం అవుతుంది. అంటే మాపనం ప్లస్ గుణం = మూల్యాంకనం. మాపనం అనుదిన వర్తమాన కాలంలో విద్యార్థి యొక్క ప్రగతిని అంచనా వేస్తుంది. మూల్యాంకనం జరిపే సమయాన్ని బట్టి ఇవి 3 రకాలు. ఒకటి లోప నిర్ధారణ మూల్యాంకనం, రూపణ మూల్యాంకనం, సంకలన లేక సమగ్ర మూల్యాంకనం. లోప నిర్ధారణ మూల్యాంకనం ఇది బోధన అభ్యసన ప్రక్రియకు ముందు జరుగుతుంది. సాధారణంగా ఈ మూల్యాంకనం ఒక కొత్త తరగతి ప్రారంభంతో జరుగుతుంది. దీని ద్వారా విద్యార్థిలో బలహీనములు కానీ ప్రత్యేక సామర్థ్యాలను కానీ తెలుసుకోవడం జరుగుతుంది. ఉపాధ్యాయుడు తగిన బోధనా పద్ధతిని ఎంపిక చేసుకుంటాడు. ఈ మూల్యాంకనానికి నిర్దిష్ట సమయం అవసరం లేదు. సాధారణంగా ఈ మూల్యాంకనం నందు మౌఖిక పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. విద్యార్థి అభ్యసన స్థాయిని మదింపు చేయడానికి ఈ మూల్యాంకనం ఉపయోగపడుతుంది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఈ మూల్యాంకనాన్ని ఎప్పుడైనా నిర్వహించవచ్చు. ప్రత్యేక పరిస్థితులు ఏమనగా సాధన పరీక్షల్లో అత్యల్ప గణనలు నమోదు కావడం. అంటే సింపుల్గా చెప్పాలంటే ఎగ్జామ్స్లో తక్కువ మార్కులు రావడం అన్నట్టు. ఓకేనా? ఎగ్జామ్స్లో తక్కువ మార్కులు వస్తే ఈ లోప నిర్ధారణ మూల్యాంకనం డయాగ్నసిస్ ఎవాల్యుయేషన్ చేస్తామన్నట్టు. విద్యార్థుల లోపల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎలాంటి సమస్యలు ఉన్నాయో తెలుసుకోవడానికి. ఓకేనా? రూపణ మూల్యాంకనం దీన్ని నియత లేదా ఫార్మాటివ్ మూల్యాంకనం అంటాం. బోధనా అభ్యసన ప్రక్రియ జరుగుతున్నప్పుడే ఈ మూల్యాంకనాన్ని ఉపయోగిస్తారు. ఈ మూల్యాంకనం ద్వారా ఉపాధ్యాయుడు తాను బోధించిన లక్ష్యాలు ఎంత మేరకు సఫలీకృతమైనాయో తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. విద్యార్థుల తక్షణ పరిపుష్టిని అంచనా వేయడానికి ఉపయోగపడుతుంది. అంటే ఇన్స్టంట్ ఫీడ్బ్యాక్ అన్నట్టు. ఉపాధ్యాయుడు ఈ మూల్యాంకనం ద్వారా తన బోధనా పద్ధతిని సమీక్షించుకుంటాడు.
ఈ మూల్యాంకనంలో భాగంగా ఉపాధ్యాయుడు స్లిప్ టెస్టులు, అసైన్మెంట్లు, క్విజులను ఉపయోగిస్తారు. విద్యార్థులు తమ తరగతిలో తమ స్థాయికి ఇతర విద్యార్థులతో అంచనా వేసుకోవడానికి ఈ మూల్యాంకనాన్ని ఉపయోగిస్తారు. ఈ కోర్సు అభివృద్ధికి తగిన నిర్ణయాలు తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. సిసిలో భాగంగా యూనిట్ టెస్టులు ఫార్మాటివ్ పేరుతో రూపణ మూల్యాంకనంలోకి అంతర్భాగమయ్యాయి. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. సంకలన మూల్యాంకనం నిర్దిష్ట కాలానంతరం లక్ష్యాలు ఎంత మేరకు విద్యార్థిలో సాధించబడ్డాయో తెలుసుకోవడానికి ఈ మూల్యాంకనం ఉపయోగపడుతుంది. ఈ మూల్యాంకనంలో సాధన పరీక్షలను అంతర్భాగం చేశారు. సాధన పరీక్షలుగా యూనిట్లు, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ పరీక్షలు పరిగణించబడతాయి. వార్షిక పరీక్షలు కూడా ఈ మూల్యాంకనం భాగంలో అంతర్భాగం అన్నట్టు. సాధారణంగా వార్షిక పరీక్షల ద్వారా విద్యార్థులను పై తరగతికి పంపడం జరుగుతుంది. పరీక్ష నిర్వహించి విద్యా అర్జనను మూల్యాంకనం చేయాలి. దీనికి ఒక మంచి ప్రశ్నాపత్రం అవసరం లేదా నికష అవసరం. ప్రశ్నాపత్రం మంచిదైతే ఫలితాలు నమ్మదగినవి ఉంటాయి. ప్రామాణికత ఉపాధ్యాయులు ఆశించిన ప్రయోజనాలను అది మాపనం చేయాలి. విద్యార్థుల జ్ఞానాన్ని సరిగ్గా అంచనా వేయాలి. అందుకు తగిన ప్రశ్నలే అడగాలి. విశ్వసనీయత సమాధాన పత్రం ఎవరు దిద్దినా కూడా ఒకే రకమైన మార్కులు రావాలి. చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఇద్దరు దిద్దితే వేర్వేరు మార్కులు రాకూడదు. సమాధానం మారదు కాబట్టి దిద్దే వాళ్ళని బట్టి మార్కులు మారకూడదు. ఇందుకు లక్ష్యాత్మకత, ప్రశ్నాపత్రంలోని సూచనల స్పష్టత అవసరం. విషయనిష్ఠత లేదా లక్ష్యాత్మకత జవాబులు దిద్దేవారి సొంత ఇష్టాయిష్టాలకు మార్కులకు సంబంధం ఉండకూడదు. ఆశించిన సమాధానానికి ఎవరు దిద్దినా ఒకే మార్కులు రావాలి. ఆశించిన సమాధానం, దానికి నిర్దేశించిన మార్కులు స్పష్టంగా ఉండాలి. వ్యక్తుల అభిప్రాయాలకి, నిర్ణయాలకి తావు ఉండకూడదు. సమగ్రత పరీక్షించదలసిన అన్ని అంశాలను పరీక్షించే ప్రశ్నలు ఉండాలి. ఒకే అంశం లేదా పాఠం పూర్తిగా నిర్లక్ష్యం కాకూడదు. అనవసరమైన పాఠాలకు, అంశాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వరాదు. తన ప్రాధాన్యతను కోల్పోరాదు. తగిన గుర్తింపు, ప్రాతినిధ్యం పొందాలి. ఆచరణాత్మకత పరీక్షాపత్రం అమలుకు వీలుగా ఉండాలి. అందుబాటులో ఉన్న వనరులతో సమయంలో పరీక్ష నిర్వహించగలగాలి. ప్రయోగశాల లేనప్పుడు ప్రయోగాలకు సంబంధించి ప్రశ్నించడం, ఆశించిన సమయం కంటే చాలా ముందే ఆలస్యంగా జవాబులు రాసేటట్టు ఉండకూడదు. వ్యాఖ్యానుకూలత మార్కులు గుర్తించిన తర్వాత విద్యార్థుల విద్యాస్థాయి, విద్యార్జనలో చెప్పగలగాలి. వారిలోని లోపాలు గుర్తించాలి. బోధనా లక్ష్యాల సాధనను గుర్తించేటట్లుండాలి. మొత్తం ఫలితాలని వివరించేటట్టుగా వీలుండాలి. వెనుకబాటుతనాన్ని గుర్తించి కారణాలు చెప్పగలగాలి. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. 1కి 4 సార్లు వీడియోని మళ్ళీ చూడండి. తెలిసిన 10 మందికి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.